గురుగారు, ప్రతి ఏడాది ఒక మహారాజుకి శివుడే స్వయంగా ఆబ్దికం చేస్తాడని చెప్తారు. ఎవరా మహారాజు? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? లోకంలో అసలు ఇది నమ్మటానికి వీలు లేకుండా ఉండేటువంటిది. లోకంలో ఎవరైనా బంధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆబ్దికాలు పెడుతుంటారు ప్రతి సంవత్సరం కూడా, వాళ్ళు చనిపోయినటువంటి రోజు. కానీ శివుడే స్వయంగా ఒక మహారాజుకి ప్రతి ఏటా తద్దినం పెడతాడు. ఇది ఎక్కడండి? ఎవరండి అంత గొప్ప మానవుడు? ఎందుకంటే దేవుడి చేతనే ప్రతి సంవత్సరం కూడా తద్దినం పెట్టించుకునేటువంటి, ఆబ్దికం పెట్టించుకునేటువంటి అంత గొప్ప మహారాజు ఎవరుండి అంటే అతని పేరు భల్లాల మహారాజు. భల్లాలుడు ఎక్కడంటే అరుణాచలం. అరుణాచలాన్ని పూర్వకాలంలో ఈ భల్లాల మహారాజు గారు పరిపాలన చేసేవాట. ఈ భల్లాల మహారాజు గారు గొప్ప శివభక్తుడు. ఇతని యొక్క భక్తి ఎలాంటిదో తెలుసుకుందామని చెప్పి అనేక మంది జంగమ దేవరల్ని, ఆ సన్యాసుల్ని వెంట పెట్టుకొని శివుడు తాను కూడా ఒక సన్యాసి కింద మారిపోయి ఈ భల్లాల మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మాకు చక్కగా ఈరోజు నువ్వు మేము కోరినటువంటి కోరికలు తీర్చాలి అని అడిగాడు భల్లాల మహారాజుని. అయ్యా, అంతకంటేనా? శివుడన్నా, శివుడికి సంబంధించినటువంటి శివభక్తులన్నా నాకు చాలా ఇష్టము, కాబట్టి మీరు ఏది కోరితే అది నేను తీరుస్తాను. చక్కగా నాట్యం చేసేటువంటి నాట్యగత్తెలతోటి ఈరోజు మాకు నువ్వు పూజ చేయించాలి అన్నారు. అందరికీ నాట్యగత్తెలు దొరికారు, కానీ వచ్చినటువంటి వాళ్ళకి ఒక శివుడికి మాత్రం నాట్యగత్తె ఆయనే పరీక్ష పెట్టాడు. ఎవరు దొరుకుతారు? మరి మాట తప్పకూడదు కదా, మీకు ఇష్టం వచ్చినటువంటి వారిని నేను నియోగిస్తానన్నారు కదా. తన భార్యని నాట్యగత్తె కింద శివుడి దగ్గరికి పంపించాడు. ఎవరు అటువంటి త్యాగం చేయగలరు? ఒక్క నువ్వే చేయగలిగావని చెప్పి, ఎందుకంటే ఎవరు కూడా అలాంటి పని చేయలేరని చెప్పి తన దగ్గరికి నాట్యగత్తెని పంపించినటువంటి ఆ భల్లాల మహారాజు యొక్క ఆ త్యాగాన్ని అభినందిస్తూ శివుడు తాను ఒక చిన్న పిల్లవాడికి, అప్పటి వరకు వారికి సంతానం లేదు, ఆ సంతానం ఇవ్వటం కోసం ఆయన వచ్చాడు. ఇటువంటి త్యాగబుద్ధి కలిగినటువంటి వాడివి, నేను మీకు కుమారుడి కింద జన్మిస్తాను అని చెప్పి ఆ తల్లి ఒడిలో ఒక శిశువు కింద మారిపోయాడట. ఇదొక్కటే కాదు, ఇక నుంచి ఎందుకంటే నువ్వు మామూలు దేహం ఎత్తావు కాబట్టి ఈ దేహం ఎప్పటికైనా నశించుతుంది, కాబట్టి నువ్వు నశించిన తర్వాత కూడా ఈ రోజుకి గుర్తు కింద ఇంత త్యాగం ఎవరూ చేయరు, కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరము, ఆ సంవత్సరం నాడు నీకు నేను స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి ఆబ్దికం పెడతాను అని ఆ భల్లాల మహారాజుకి శివుడు వాగ్దానం చేసేట. అందుకని ఇప్పటికీ కూడా అరుణాచలేశ్వర క్షేత్రంలో భల్లాల మహారాజు ఉన్నటువంటి ఆ దేవాలయానికి ఇప్పటికి కూడా శివుడి పేరు మీదుగా ఆబ్దికం జరిపిస్తూ ఉంటుంటారు. శివుడే స్వయంగా ఆబ్దికం పెట్టినట్లుగా. ఆ రకంగా శివుడి చేత ఆబ్దికం పెట్టించుకున్నటువంటి మొట్టమొదటి లేదా చివరి మహారాజు భల్లాల మహారాజు.